జై జై కుమ్మర. జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై ప్రజాపతి. జై కుమ్మర. జై జై కుమ్మర. లేకుంటే ఏం లేదా తేదీ మేము దింగి మా ఇంటి కబ్బుర్రు సైకిల్ జై జై కుమ్మర. జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై జై ప్రజాపతి. జై ప్రజాపతి. జై కుమ్మర. జై జై కుమ్మర. జై కుమ్మర. జై జై కుమ్మర. జై ప్రజ జై జై కుమ్మర. జై ప్రజాపతి. జై ప్రజాపతి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఏంటంటే ఈరోజు నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘానికి రెండోసారి అధ్యక్షునిగా అయిన సందర్భంగా రాష్ట్రం లోపల ఉన్న అన్ని నియోజకవర్గాల కమిటీలు కంప్లీట్ చేయాలి, కమిటీలు వేయాలనే ఉద్దేశంతో సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ హుజురాబాద్, మన ఉస్నాబాద్ నియోజకవర్గాల సమావేశము మన నాంపల్లి ప్రభాకర్ ప్రజాపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించి రెండు నియోజకవర్గాలకు గాను నియోజకవర్గ అధ్యక్షులను ఎన్నిక చేయడం జరిగింది. వారిని ఎన్నుకునే ముందు వారికి కొన్ని మేము నియోజకవర్గాల్లో కమిటీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, మండల కమిటీలు ఏ విధంగా వేయాలి, నియోజకవర్గ కుమ్మరులకు జరిగే ప్రయోజనాలను మీరు ఏ విధంగా ప్రభుత్వాలతో మమేకమై, నాయకులతో మమేకమై కుమ్మరులకు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందియాలి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న మన ప్రతి కుమ్మరిని ఏ విధంగా చైతన్యపరచాలనేది సమావేశంలో వారికి అన్ని సూచనలు చేసి మేము ఈరోజు ఈ రెండు నియోజకవర్గాల అధ్యక్షులను ఈరోజు నియమించడం జరుగుతుంది. అది మన హుజురాబాద్ నియోజకవర్గ గత అధ్యక్షుడైన నాంపల్లి ప్రభాకర్ గారు రాష్ట్ర స్థాయిలో బాగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో వారి సూచనల మేరకు ఈరోజు అన్ని రెండు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి గత కమిటీలో ఉన్న మండలాధ్యక్షులు అందరు కూడా అన్ని మండలాల నుంచి వచ్చిన మన హుజురాబాద్ కానీ, జమ్మికుంట కానీ, ఇల్లంతకుంట, వీణవంక, మళ్ళా ప్రతి హుస్నాబాద్లో ముల్కనూరు మండలం, ఇట్లా అన్ని మండలాల నుంచి వచ్చిన మన సంఘ సభ్యులకు అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కమిటీని ఈ తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘాన్ని అభివృద్ధి సంఘంతోటి ఈ మన కుమ్మరులకు అభివృద్ధి అందించే విధంగా ఈ కమిటీలు ఉండాలని, అందరితో మమేకమై ముందుకు పోవాలని వీరికి తెలియజేస్తూ అతి తొందరలోనే ఇంకొక నెల రోజుల లోపల రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఈరోజు నియమిస్తున్న రెండు నియోజకవర్గాలు మినహాయిస్తే 117 నియోజకవర్గాలు ఒక నెల లోపల కంప్లీట్ చేసే, అంటే కమిటీలు వేసే దిశగా సంఘం పనిచేస్తుంది. దానికి మన అన్ని జిల్లాల కన్వీనర్లు కూడా కృషి చేస్తున్నారు. అతి తొందరలోనే మిగతా అన్ని కమిటీలు ప్రకటించడం జరుగుతుంది. వారికి ఇప్పుడు ఏదైతే మేము ఇప్పుడు నియమించుకున్న వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటంటే మన హుజురాబాద్ నియోజకవర్గానికి మన పిడిశెట్టి రమేష్ ప్రజాపతి గారిని ఆ నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించడం జరుగుతుంది. వారికి నియామక పత్రాన్ని అందజేస్తున్నాము. మరియు అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి మన డాక్టర్ యదులాపురం తిరుపతి ప్రజాపతి గారిని హుస్నాబాద్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా ఈరోజు నియమిస్తున్నాము. వీరి యొక్క కాల పరిమితి ఈ రోజు నుంచి 3 సంవత్సరాలు. రాష్ట్ర కమిటీ ఉన్న రోజులు 3 సంవత్సరాలు ఉంటుంది. వీరు ఇప్పటి నుంచే వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసి కమిటీని చైతన్యపరచాలని వారికి మేము తెలియజేశాము. వారు కూడా దానికి అంగీకరించారు. మిగతాది ఏదైతే మన పెద్దన్న సంఘానికి వెన్నుముకగా ఉంటూ మనందరినీ ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి మన తాడూరి శ్రీనివాస్ ప్రజాపతి గారు, వారి ఆలోచనలతోటి, వారి సూచనలతోటి ఈరోజు కమిటీ ముందుకెళ్తుంది. వారి సూచనల మేరకు ఈరోజు ఎన్నో అభివృద్ధి ఫలాలను మన కుమ్మరులకు అందించడం కూడా జరుగుతుంది. వారి సూచనలతో ఈరోజు నూతనంగా ఎన్నికైన నియోజకవర్గ అధ్యక్షులకు
సంఘం గురించి అభివృద్ధి పట్ల కొన్ని సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకృష్ణ. సంఘంలో ఈరోజు బాలకృష్ణ ప్రజాపతి గారు చాలా చక్కగా ఒక 3 ఏళ్ల కాలమానం పాటు సంఘాన్ని మరి నిర్మాణం చేసి అత్యుత్సాహంగా వారిలో నింపుతూ క్యాడర్లో మరి ఈరోజు సంఘాన్ని రాష్ట్రంలో ఒక గొప్ప సంఘంగా తీర్చిదిద్దినందుకు, ముఖ్యంగా మళ్ళీ తిరిగి వారు ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైన నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రెండవ విషయం, కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆధ్వర్యంలో మరి ఈరోజు వారు చూపినటువంటి బాట 3 ఏళ్ల కాలం కాగానే వెంటనే తన పదవిని త్యాగం చేసి తిరిగి ప్రజల మన్నన పొంది మరి రెండోసారి తిరిగి ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ పదవుల మీద త్యాగ నిరతితో పనిచేసిన వాళ్ళందరూ కూడా గొప్ప నాయకులుగా ఎదగడానికి ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది. తప్పకుండా వారిని ఇంకా ఉన్నత పదవులు వరిస్తాయని నేను మరి బ్లెస్సింగ్ ఇస్తూ ఉన్నాను. అదే రకంగా ఈరోజు మరి 2 నియోజకవర్గాలు, హుజూరాబాద్ మీ అందరికీ తెలుసు. మనం గతంలో హుజూరాబాద్ కన్వీనర్గా పనిచేసిన నాంపల్లి ప్రభాకర్ ప్రజాపతి గారు చాలా చక్కగా పనిచేసినారు. అక్కడున్న ఎమ్మెల్యేలతో, ఆనాడు మంత్రులతో, ప్రభుత్వంతో మమేకమై వారు ఒక రాజకీయ రంగంలో కూడా రాణిస్తూ చాలా మెలకువలతో, ఓపికతో ఒక మంచి కుమ్మరి సంఘానికి ఒక లోయల్గా పనిచేస్తూ ఈరోజు అంచెలంచెలుగా తను కూడా 3 ఏళ్ల కాలం అయిపోయింది, నేను ఇంకా అధ్యక్ష పదవి నాకొద్దు, ఇంకొకరిని కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పి వారు ముందుకు రావడం, మరి ఆ కొత్తగా అవకాశం కూడా గతంలో 3 ఏళ్ళు చక్కగా పనిచేసినటువంటి రమేష్ ప్రజాపతిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదే రకంగా రమేష్ ప్రజాపతితో పాటు ఈరోజు మనకు ఇల్లంతకుంట, మరి మీనవంక, అదే రకంగా జమ్మికుంట, అదే రకంగా హుజూరాబాదు టౌను, మరి ఈ కమలాపూరు, వీళ్ళ ముఖ్యులు అందరూ కూడా వచ్చి ఈరోజు మరి వారిని, రమేష్ ప్రజాపతి గారిని మరి ఎన్నుకొని వారి యొక్క నియామక పత్రాన్ని తీసుకెళ్లడం, అదే రకంగా హుస్నాబాద్ నియోజకవర్గానికి కూడా మరి డాక్టర్ తిరుపతి గారిని ఈరోజు మరి నియామకం చేసినారు. హుస్నాబాద్ నియోజకవర్గం కూడా చాలా మంచి నియోజకవర్గం. అక్కడ స్వయాన బీసీ మంత్రివర్యులు ఉన్నారు. మరి వారితో మమేకమై అనేక కార్యక్రమాలు హుస్నాబాద్ 2 కూడా కలిసికట్టుగా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీరందరికీ కూడా మరి కోఆర్డినేటర్గా నాగరాజు ప్రజాపతి గారు ఉంటారు రాష్ట్ర సంఘం నుంచి. మరి ప్రభాకర్ గారికి తోడుగా వారు సేవలు అందిస్తారు. ఈ రకంగా రాష్ట్రంలో మరి రాబోయే కాలంలో కూడా హుజూరాబాద్లో గతంలో మన ప్రభుత్వం ఇచ్చిన ఎకరం భూమి కానీ, లేకపోతే ఆ రోజు ఇచ్చినటువంటి 20 లక్షల రూపాయలు కానీ, లేదా 5 వాములు కానీ, ఆ శాంక్షన్ అయిన అన్నింటిని కూడా మీరు మీ సంఘం ద్వారా ప్రభుత్వంతో, మంత్రి గారితో వెళ్ళి మరి అవి సాధించడానికి కృషి చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. రాబోయే కాలంలో మిగతా నియోజకవర్గాలు కూడా బాలకృష్ణ ప్రజాపతి గారు వెంటనే మరి వేస్తారని, వేసి మిగతా నియోజకవర్గాలు, అన్ని నియోజకవర్గాల మీటింగ్లు కాగానే ఒక రాష్ట్ర వ్యాప్త సమావేశానికి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దానికి చాలా గొప్ప నాయకులను పిలిపించి చాలా పెద్ద బహిరంగ సభను కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ లోపు నియోజకవర్గాల వారీగా అన్ని కమిటీలు మరి త్వరగా పూర్తి చేసుకుంటున్నందుకు, మీరు ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు మరి బాలకృష్ణ ప్రజాపతి గారికి ప్రత్యేకమైనటువంటి నా యొక్క శుభాకాంక్షలు. జై కుమ్మరా. బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో కేవీఐసి డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. చాలా చక్కగా బాలకృష్ణ వాళ్ళ టీం, పావని ప్రజాపతి గారు, రాము ప్రజాపతి గారు, అనేక మంది వచ్చి కేవీఐసికి మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయో వారు అవగాహన చేసుకున్నారు. వాటన్నిటిని కూడా రేపు నియోజకవర్గ కమిటీలు అయిపోయిన తర్వాత ఒకసారి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీ అందరికీ కూడా తెలియజేసి తద్వారా ప్రయోజనం పొందే కార్యక్రమాలని రూపొందిస్తారని చెప్పి కూడా నేను ఆశాభావం వెలిపిస్తూ ఉన్నాను. మరొకసారి ఈ విశ్వకర్మ యోజన కూడా అందరూ అందిపుచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. ముద్రా లోన్స్, సో అనేక ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు అందించే ఒక మీడియేటర్స్గా ఈరోజు మన కుమ్మర్లకు అటువంటి కార్యక్రమాలను చేరవేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. తాడూరు సీనన్న గారికి, మా రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి గారికి, ఇక్కడ ఉన్న నాతోటి వచ్చిన మా కుమ్మరి కులబిడ్డలందరికీ నమస్కారం తెలుపుతూ, గతంలో అన్నగారు
నన్ను పిలిచి నా మీద మంచి పెద్ద ఎత్తున ఒక బాధ్యతగా నిర్వహించి ఈ పని నువ్వు చేస్తే ఈ పని నువ్వు ముందుకు సాగితే రేపు భవిష్యత్తులో నీకు ఇంకా మంచి మంచి పదవులు వస్తాయి, నువ్వు రాజకీయంగా ఎదగగలుగుతావు అని నా మీద ఒక ఎంతో మంచి పనిచేస్తాడన్న నమ్మకంతో నాకు ఇచ్చినందుకు నేను హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గడప తిరిగి ఒక 5,000 మందితోటి భారీ ఎత్తున మీటింగ్ పెట్టి సక్సెస్ చేసిన, అది ఎక్కడ చేయని ఈ రాష్ట్ర సంఘంలో నేను మాత్రం చేయడం జరిగింది. ఆ నమ్మకంతో సీనన్న గారు కానీ బాలకృష్ణన్న గారు కానీ నాకు మంచి పేరు ప్రతిష్టలు సుత వీళ్ళ ద్వారానే నాకు వచ్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర సంఘంలో సుత నాకు పదవి ఇవ్వడం జరిగింది ఇంతకుముందు, అది సుత ఇప్పుడు మళ్ళీ సుత వాళ్ళు నాకు పెద్ద బాధ్యత కరీంనగర్ జిల్లా అది మొత్తం బాధ్యత తీసుకొని నువ్వు అన్ని కమిటీలు ఏర్పాటు చేయాలి, నీ ద్వారానే అన్ని కావాలని నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘ అధ్యక్షుడు బాలకృష్ణ ప్రజాపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుమ్మర సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఆడూరు సీనన్న గారికి, ఈ విధంగా నాంపల్లి ప్రభాకర్ గారు, వివిధ మండలానికి చెందినటువంటి కుమ్మర సంఘ బాధ్యులందరికీ కూడా మా కుమ్మర సంఘం తరఫున, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గం యొక్క కుమ్మర సంఘం యొక్క బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రత్యేకమైన బాధ్యతలు వారికి తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, కృషి పరిశ్రమ శాఖ మంత్రి. వారితో మాకు చక్కటి సాన్నిహిత్యం ఉంది. వారితో మన కులానికి కావాల్సినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సినటువంటి అంటే ల్యాండ్ విషయమే కావచ్చు, లేదా ఇంకా మిగతా సంఘానికి సంబంధించినటువంటి అనేక సౌకర్యాలను వారి ద్వారా నేను చేకూరుస్తానని చెప్పి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాల్లో సాధ్యమైనంత తొందరలోనే కమిటీలను ఏర్పాటు చేసి కుమ్మరులందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతమయ్యేందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర కుమ్మర్ల సంఘం అధ్యక్షుల వారికి మరియు బాలకృష్ణ వారికి అందరికీ, నన్ను నా మీద నమ్మకంతో నియమించిన ప్రభాకర్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుసు. మొదటగా మా కుమ్మర ఆత్మబంధువు తాడూరు శ్రీనివాస్ అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం బాలకృష్ణ గారి అధ్యక్షన ఈరోజు ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్లో వివిధ మండలాల అధ్యక్షులను ఎన్నుకున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు. సో ఈరోజు ఇదే విధంగా అన్ని మండలాల్లో గ్రామ శాఖలు అధ్యక్షుల్ని మా తాడూరి శ్రీనన్న గారి ఆధ్వర్యంలో, బాలకృష్ణన్న గారి ఆధ్వర్యంలో అందరూ అన్ని కమిటీలు వేసి కుమ్మర్ల అభివృద్ధికి పాటుపడాల్సిందిగా తెలియజేస్తున్నాం. అన్ని డిజిటలైజేషన్ అవుతున్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కుమ్మర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నారని తెలిసే దాని విధంగా మనం గవర్నమెంట్ని కానీ వివిధ శాఖలను కానీ ఇంత జనాభాని బట్టి మాకు కావాల్సిన నిధులు కానీ అభివృద్ధి కొరకు అవి ఉపయోగపడతాయి. కావున మేము ఒక ఐటీ శాఖని ఏర్పాటు చేసి దాంట్లో ప్రతి మండల వారీగా, విలేజ్ల వారీగా మరియు స్టేట్ బాడీగా మొత్తం ఎంతమంది కుమ్మరులు ఉన్నారో అంత డేటాబేస్ని తయారు చేసి దాన్ని మేము అన్ని విధాలుగా ఏ విధంగానైతే అభివృద్ధికి తోడ్పడతాయో ఆ విధంగా మేము డేటాబేస్ తయారు చేస్తాం. ఇదివరకు ఎప్పుడు ఇలా చేయలేదు. బట్ తాడూరు శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మేము మొత్తం తెలంగాణ ఉన్న కుమ్మరులందరి డేటా తీసుకొని వారికి ఏ విధంగా సహకారాలు అందుబాటు చేయగలుగుతామో ఆ విధంగా అన్ని విధాలుగా మేము చేయడానికి ఐటీ సెల్ ఏర్పాటు చేస్తాము. దీనికి ఉత్సాహవంతులైన యువకులు, మన తెలంగాణ కుమ్మర యువకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఐటీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారో, ఆ మండలాలు ఆ విలేజ్లో ఉన్నారో వాళ్ళు మాకు తోడ్పాటు చేయిస్తే మా పని ఇంకా త్వరగా సులువుగా అవుతుందని నేను కోరుకుంటున్నాను. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఐటీ సెల్ విభాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరి యొక్క మరి జిల్లాల వారీగా కమిటీలు వేసుకొని వారి యొక్క డాటాని అంతా కూడా వెబ్సైట్లో చేసుకోవడం జరుగుతుంది. అందుకనే కుమ్మర ప్రతి ఒక్కరూ వారి యొక్క పిల్లలు ఐటీ ఉద్యోగాలు కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ చేస్తున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అందరి యొక్క వివరాలు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘానికి ఐటీ సెల్ విభాగంకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగరాజు గారికి అందజేయగలరని తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కుమ్మర సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
no, no.